అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో బ్రహ్మ ముహూర్తం అంటే ఏమిటి, ఈ ముహూర్తానికి ఉన్న ప్రత్యేకత ఏంటి అనే విషయం గురించి ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం. బ్రహ్మ ముహూర్తంలో ఏ పని తలపెట్టినా విజయం తథ్యం అంటారు. అసలు బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి అనే విషయం గురించి పూర్తిగా ఈ క్రింది వీడియోలో తెలుసుకుందాం. బ్రహ్మ ముహూర్తం అనే మాట చాలామంది నోటి నుంచి వినే ఉంటారు. ఆ సమయంలో ఎటువంటి కార్యం తలపెట్టినా కూడా అది నిర్విఘ్నంగా విజయవంతం అవుతుందని నమ్ముతారు. పురాతన కాలం నుంచి బ్రహ్మ ముహూర్తం గురించి చెప్తూనే ఉంటారు. అసలు బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి? సూర్యోదయానికి ముందు తెల్లవారుజాము ముందు సమయాన్ని సూచిస్తుంది. సూర్యోదయానికి సుమారు 1:36 ముందు ప్రారంభమవుతుంది. దాదాపు వేకువజామున 3:30 గంటల నుంచి 5 గంటల బ్రహ్మ ముహూర్తం ఉంటుంది. ఏదైనా కొత్త పనులు చేపట్టేందుకు, శుభకార్యాలు నిర్వహించేందుకు బ్రహ్మ ముహూర్తం ఉత్తమ సమయమని ఒకటిగా పరిగణించబడుతుంది. బ్రహ్మ ముహూర్తం గురించి సద్గురు ఏమన్నారు అంటే, బ్రహ్మ ముహూర్త సమయంలో మెలటోనిన్ స్టేబుల్గా ఉంటుంది. ఈ సమయంలో కార్టిసోల్ ఎక్కువగా విడుదల అవ్వడం వల్ల ఒత్తిడి తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. ఈ సమయంలో విద్యాభ్యాసం చేయటం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. ఈ సమయంలో చాలామంది తమ ఆధ్యాత్మిక ప్రక్రియ చేపట్టాలని అనుకుంటారు. బ్రహ్మ ముహూర్తం అంటే సృష్టికర్త సమయం. ఈ సమయంలో మీరు చేపట్టే ఏ పని అయినా విజయం సాధిస్తుందని చెప్పుకుంటారు. ఇది అపారమైన శక్తి మూలంగా పరిగణిస్తారు. బ్రహ్మ ముహూర్తం ఎందుకు ముఖ్యమైనది? బ్రహ్మ ముహూర్తానికి జీవితాన్ని మార్చే శక్తి ఉంటుంది. ఆధ్యాత్మిక స్వచ్ఛత, ప్రశాంతమైన నిర్మలమైన వాతావరణం ఈ సమయంలో ఉంటుంది. యోగా, ధ్యానం, చదువుకోవడానికి ఇది ఉత్తమమైన సమయం. ఈ సమయంలో మనసు ఏకాగ్రత ఉంటుంది. జ్ఞానాన్ని నిలుపుకొని సామర్థ్యాన్ని పెంచుతుంది. జ్ఞాపక శక్తి మీద ప్రభావం చూపిస్తుంది. వాతావరణంలో సానుకూల శక్తి నిండి ఉంటుంది. బ్రహ్మ ముహూర్తంలో మేలుకొని చదవటం వల్ల ఏకాగ్రత, సామర్థ్యం పెరుగుతుంది. చుట్టుపక్కల వాతావరణం ప్రశాంతంగా ఉండటం వల్ల మీ ధ్యాస మొత్తం చదువు, చేపట్టిన పని మీదే పూర్తిగా ఉంటుంది. మనసు చేస్తున్న పని మీద లగ్నం చేస్తారు. పరధ్యానం లేకుండా ఉంటుంది. ఈ సమయంలో పర్యావరణం శాంతియుతంగా ఉంటుంది. మిమ్మల్ని డిస్టర్బ్ చేసే వాళ్ళు కూడా ఉండరు. ఎటువంటి శబ్దాలు లేకపోవటం వల్ల ఆధ్యాత్మిక భావనలు లోతై ఏకాగ్రత మీకు తోడుగా ఉంటుంది. బ్రహ్మ ముహూర్తంలో లేస్తే ఆరోగ్య ప్రయోజనాలు. ఈ సమయంలో విశ్వశక్తులు గరిష్ట స్థాయికి చేరుకుంటాయని చెబుతారు. ధ్యానం, జపం, ప్రార్థన చేసుకునేందుకు, ఆధ్యాత్మికంగా బలపడేందుకు, అంతర్గత ప్రవర్తన కోసం ఈ సమయం ఉత్తమం. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవటం మంచిదని పురాణాల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చెప్తూనే ఉంటారు. ఈ సమయంలో నిద్రలేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద శాస్త్రం కూడా చెబుతోంది. సూర్యుని నుంచి వచ్చే లేలేత కిరణాలు శరీరం మీద పడడం వల్ల విటమిన్ డి పుష్కలంగా అందుతుంది. బ్రహ్మ ముహూర్తంలో నిద్రని త్యాగం చేయటం మంచిదని ఋషులు కూడా చెప్తూ ఉంటారు. పొద్దున్నే నిద్రలేచి వ్యాయామం చేయటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తే మానసిక, శారీరక ఒత్తిళ్లు కూడా దూరం అవుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.